హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో కనుక రవ్వ కేసరి చేస్తే అమృతంలా ఉంటుంది, నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 6 గ్లాసెస్ మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అవి బాయిల్ అయ్యే వరకు ఇంకొక స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత దాంట్లోనే కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే గోధుమ రవ్వని, దొడ్డు రవ్వని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సన్నది కూడా యూస్ చేయొచ్చు. 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ రవ్వ వేగినా సరిపోతుంది. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. దాన్ని నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మరొక స్టవ్ పైన మిల్క్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, దాంట్లో ఈ రవ్వని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద అయితే మాడిపోతుంది, ఉండలు కట్టినట్టు అవుతుంది. అక్కడే ఉండి బాగా కలుపుతూ ఉండాలి. రవ్వనైతే పాలల్లోనే ఉడికించుకోవాలి. ఇలా చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్గా చేసే ప్రసాదం అండ్ స్వీట్ రెసిపీ. రాబోయేది అన్ని పండుగలే కాబట్టి పండుగ రోజున ప్రసాదంగా ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో. ఇది రవ్వ కేసరి ఉడికే వరకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. దాంట్లోనే 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలల్లో అయితే రవ్వని మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికే వరకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.